యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, రైట్. అయితే ట్రూత్ పని ఏంటి తెలుసా? సత్యము పని ఏంటి తెలుసా? మనల్ని స్వతంత్రులుగా చేయడమే సత్యము యొక్క పని. ఒకవేళ మన జీవితాలలో ఇంకా మనము ఏదైనా విషయంలో స్టిల్ ఒక హద్దు మనకుంటే, లేకపోతే ఏదైనా ఒక విషయంలో ఇంకను జయించలేని పరిస్థితిలో మనం ఉంటే, ఇంకా ఏదైనా ఒక సిచ్యుయేషన్లో మనము ఓవర్కమ్ చేయలేని పరిస్థితిలో మనం ఉంటే, మనకి ఇంకా ఏం తెలియనట్టంట? సత్యము తెలియనట్టంట. సత్యము తెలియట్లేదు. మరి ఈ యొక్క సత్యం ఏం చేస్తుందంట తెలుసా? స్వతంత్రికులుగా చేస్తుందంట. ఎప్పుడు సత్యము ఒక బాండేజ్లో పెట్టదంట. నువ్వు ఇట్లుండాలా, నువ్వు ఇది చేయాలా, ఈ రీతిగా ఉండాలా, అది చేయాలా, ఇది చేయాలా, అట్లా ఇట్లా ఇది అని కమాండ్మెంట్స్ పెట్టదంట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టదంట. ఏం చేస్తుందంట? నీకు ఫ్రీడమ్ ఇస్తుందంట. ఏమైన్? ఈ సత్యము మొదటిలో మరి ఆదాము అవ్వ దగ్గర నుంచి ప్రారంభమైంది. రైట్? వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చిండు దేవుడు. మరి ఈ ఫ్రీడమ్ని ఈరోజు నీ జీవితంలో లేకపోతే నీకు కలగాల. వాట్ ఈస్ ట్రూత్? సత్యంను పట్టుకున్నప్పుడు స్వతంత్రులుగా ఉంటామంట. ఏమైన్? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. 2+2 అది మిమ్మల్ని అడిగినా చెప్తారు, అమెరికాకి వెళ్ళి అడిగినా అదే చెప్తారు, ఏరన్ అడిగినా చెప్తారు, 2 సంవత్సరాలు అడిగినా చెప్తాడు, 100 సంవత్సరాలు అడిగినా చెప్తాడు, కర్రోడిని అడిగినా చెప్తాడు, తెల్లోడిని అడిగినా చెప్తాడు. ఎందుకు? అదేంటి? సత్యము. హల్లెలూయా. సత్యము సత్యమే. సత్యంను అబద్ధంగా మార్చే అర్హత ఎవ్వరికి లేదు. మరి దాన్ని పట్టుకొని 2 × 2 2+2 4 అనకుండా 8 అని అంటే ఆయన ఏమంటారు తెలుసా? వీడికింకా తెలియట్లే. ఏం తెలియట్లే? సత్యం ఏంటో తెలియట్లే వీడికి. ఇంకా వీడు నేర్చుకోవాల్సింది ఉంది. హల్లెలూయా. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుదాం. రైట్, చాలు. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య యున్నను, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. హల్లెలూయా. ఏ భేదం లేదంట. ఎవరికి? దాసుడికి, వారసుడికి. మరి ఎప్పుడు వరకైతే నువ్వు బాల్యంలోనే ఉంటావో, బాల్యకాలంలో ఉంటావో, నీకు మరి దాసుడికి ఏ భేదం లేదంట. నువ్వు చూస్తే దాసుడికి బాలుడికి తేడా ఏంటి అని నువ్వు గ్రహించుకుంటే, ఈ యొక్క దాసుడంట ఒకడి కింద ఉంటాడంట. ఏంటి? ఒకడు అండర్లో ఉంటాడంట. మరి వారసుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకడికి పైన ఉండువాడంట. హల్లెలూయా. ఇదే డిఫరెన్స్ అంట వారసుడికి దాసుడికి ఉన్న డిఫరెన్స్. దాసుడేమో ఒకటి డైరెక్షన్లో నడవాలా, ఒకటి లీడింగ్లో నడవాలా, ఒకటి కింద నడవాలా, ఒకటి కింద జీవించాలా. కానీ వారసుడు అట్లా కాదంట. వారసుడంట ఒకడిని నడిపిస్తాడంట, ఒకడిని విడిపిస్తాడంట, ఒకడిని ఆయన కింద అధికారం కింద ఉంచుతాడంట. హల్లెలూయా. ఈ ఎప్పుడైతే ఈ బాల్యకాలం అయితే ఉంటుందో, ఈ బాల్యకాలంలో అంట వారసుడికి దాసుడికి ఏ భేదం లేదంట. ఇద్దరు ఒకటే లాగుంటారంట. అంటే ఇప్పుడు బాలుడు ఆయనకు నేను కమాండ్ చేయాలా? ఎందుకు? ఇంకా చిన్నవాడు కాబట్టి. ఇక బాల్య వయసులోంచి మనల్ని దేవుడు పైకి లేపుకుంటుండు, ఇక వారసుడిగా మనల్ని నిలబెట్టాలని దేవుడు కోరుతుండు. ఇప్పటివరకు నిన్ను ఏదైతే ఏలిందో దాన్ని నువ్వు ఏలడం ప్రారంభించాలా. హల్లెలూయా. దానిపైన నువ్వు అధికారం కలిగి ఉండాలా. 1 సమూయేలు 30వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే దావీదు ఒక రాజు, ఒక వారియర్. అయితే ఈ వారియర్ అంట ఈ యొక్క ఊరికి వచ్చినప్పుడు అంట ఈ ఊరు మొత్తం కాలిపోతుందంట. ఏంటి ఇదంతా కాలిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోయి ఉంది, మొత్తము ఇదంతా ఏంది ఇట్లా అయిపోయింది అని ఒక అనుకోని సంఘటన అక్కడ చూస్తుండంట. ఏమవుతుందంట, అక్కడున్న చిన్నపిల్లలు, అక్కడున్న వాళ్ళందరూ
చంపేసి ఉన్నారంట, అక్కడ చావులు కనిపిస్తున్నాయంట, మరి అనేకులను మరి ఎత్తుకొని వెళ్ళిపోయినారంట. ఎవరిని? అక్కడున్న స్త్రీలనంట, దావీదు భార్యలను, మరి అక్కడున్న పురుషుల భార్యలను ఎత్తుకొని వెళ్ళిపోయినారంట. అది చూసి అక్కడున్న చిన్న చిన్న పిల్లలు చచ్చిపోవడం చూసి దావీదు అక్కడ కుప్పకూలిపోయి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసిండంట. అయితే అక్కడున్న జనం అంట, ఎవరి జనము? దావీదుతో ఉన్న వాళ్ళే. వాళ్ళకేమైందంట, అక్కడున్న వాళ్ళందరిని ఎత్తుకెళ్ళడము, ఆ సిచ్యుయేషన్స్ చూసి వాళ్ళ మనసు అంతా కృంగిపోయి ఏం జరిగిందంటే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంట. ఆ బాధలో, ఆ పెయిన్లో ఒక ఘోరమైన ఒక కోపం వచ్చిందంట వాళ్ళకి. వచ్చి రాళ్ళు తీసుకొని దావీదుని కొట్టి చంపేయాలనుకున్నారంట. ఎందుకు తెలుసా? ఈ రాజు వల్లనే మా పరిస్థితి ఈరోజు ఇట్లయింది, ఈరోజు ఈ రాజు వల్లనే మా భార్యలను వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయినారు, ఈ రాజు వల్లనే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని వాళ్ళందరి మైండ్స్ చిన్నపిల్లల్లాగా ఏడుస్తూ ఉన్నారంట. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా! ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా! ఈరోజు నువ్వు నా జీవితంలో, నా పరిస్థితుల్లో నేను ధైర్యం తెచ్చుకుంటాను. దేవుడు అంట దావీదును ఒక వారసుడిగా చూస్తున్నట్ట. ఆమేన్. ఆయనలో ఉన్న వారసత్వ గుణములు బయటకు వచ్చినాయంట. హల్లెలూయా! ఆయన ఏడ్చినంత ఏడ్చిండు, శక్తి సరిపోలేదు, ఇక అక్కడి నుంచి బయలుదేరిండు. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుంటాడు. హల్లెలూయా! యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ఒక యవ్వనస్తుడు, ఒక ఎదిగిన వాడు ఏ రీతిగా ప్రవర్తించాలో ఆ రీతిగా అక్కడ ప్రవర్తిస్తుండంట. నీ జీవితంలో కూడా నువ్వు అడుగు దేవుణ్ణి, వాట్ టు డూ. హల్లెలూయా! వాట్ టు డూ. ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందా? వాట్ టు డూ అని అడుగు. అప్పు వచ్చిందా? వాట్ టు డూ అని అడుగు. రోగం వచ్చిందా? వాట్ టు డూ అని అడుగు. ఇబ్బంది వచ్చిందా? వాట్ టు డూ అని అడుగు. ఏదొస్తే ఆ విషయంలో వాట్ టు డూ అని అడుగు. నీ భర్తతోటి కొట్లాట అయిందా? వాట్ టు డూ అని అడుగు. నీ పిల్లల్ని మాటినట్లేదా? వాట్ టు డూ అని అడుగు. ఏదైనా సరే నీకు వేస్ క్లోజ్ అయినాయా? వాట్ టు డూ అని అడుగు దేవుణ్ణి. ఈ శత్రువు నన్ను ఇష్టం ఉన్నట్టు అంటుడు, నెక్స్ట్ ఏం చేయాలా? ఈ నింద వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలా? ఒక విషయం చెప్తా, నువ్వు ఎంతైతే సక్సెస్ అవుతుంటో అన్నీ నీకు నిందలు వస్తుంటాయి. నువ్వు ఎన్నైతే టెస్ట్ మనీస్ పొందుకుంటావో అంత క్రిటిక్స్ నీకు వస్తుంటాయి. నువ్వు ఎంతైతే దేవునిలో ఎదుగుతూ ఉంటావో అంత శోధన నీకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే విచారణ చేయడం స్టార్ట్ చేసిండో దేవుడు తిరిగి ఆయనతో మాట్లాడడం స్టార్ట్ చేసిండు. చెప్తుండు, ఇదిగో వారిని తరుమును. హల్లెలూయా! వారిని తరిమి నీ వాళ్ళని అందరినీ మళ్ళీ తిరిగి నువ్వు దక్కించుకునేటట్టుగా నేను చేసి చూపిస్తాను.